నమస్కారం ఘంటారావుకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ మల్క్పేట్లో కాల్పులు కలకలం. నాగర్ కర్నూలుకు చెందిన సిపిఐ నాయకుడి హత్య. కారులో వచ్చి 6 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు. ఘటనాస్థలి వద్ద బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఏసీబీ అదుపులో నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వేధింపుల కలకలం. అదనపు కమిషనర్ లావణ్యపై అధికారుల ఫిర్యాదులు. నేడు భూమిపైకి అడుగు పెట్టనున్న శుభాంశు శుక్లా. మధ్యాహ్నం కాలిఫోర్నియా తీరంలో దిగనున్న వ్యోమ నౌక. హైదరాబాద్ మల్క్పేట్లో సిపిఐ రాష్ట్ర నాయకులు చందు నాయక్పై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. శాలివాహన నగర్లోని పార్కు వద్ద చందు నాయక్పై దుండగులు కారులో వచ్చి కంట్లో కారం చల్లి 6 రౌండ్లు కాల్పులు జరిపారు. భార్య కుమార్తె ముందే దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావంతో చందు నాయక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. క్లోజ్ టీంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. చందు నాయక్ మరణ వార్త విని స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ నేతను కోల్పోయామంటూ బోరుమంటూ విలపిస్తున్నారు. చందు నాయక్ హత్యకు భూ తగాదాలే కారణమని తెలుస్తోంది. చందు నాయక్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి. బాణపాయం ఉందని మాకు తెలుసు, మాకు చెప్పిండు మా సారు గిట్లా ఉంది గిట్ల సంగతి అని చెప్పాను అన్నాడు. కానీ ఇంత లేదు అని ఆయన జర భార్యతో కూడా నిన్న మొన్న ఇక్కడనే కిరాయికున్నారు, ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు. ఆయన ఏమన్నాడంటే ఆయన మాకు అమ్మ మనం ఇక్కడ మీతో పాటు ఉంటున్న కాటుక ఇప్పుడు పట్టం మీకు ఇప్పియాలి, మేము చేయాలి సుధీర్లతో అని చెప్పి మన పట్ట ఇప్పించిండు. పట్ట ఇప్పించినాక మేము అంతా సరే మా సార్ ఉన్నాడు మాకేం భయం లేదని చెప్పి మాకు నల్లలు దిచ్చిండు, అన్ని ఇప్పించిండు, అన్ని డేనిస్లు వేసుకున్నాం. మాకు ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలో మనం వాళ్ళని పిలిపించి పెద్దది అదే పిచ్చి చేసి దాన్ని ఇండ్లు కట్టిద్దాము అని, రోడ్డు లేవు పెద్దగా అవన్నీ చేద్దామని చెప్పి అని అన్నాడు సారు. మాకు ఏం చెప్పలేదు సార్. ఇంతకు ముందే మేము ఆడ గుడి కడుతున్నాము. గుడి కడుతుంటే ఆ గుడి కాడ మేము అది వాటర్ కొడుతుంటే గన్నెట్ వచ్చిందని చెప్పేసి మాట్లాడిండు. గన్నెట్ వచ్చింది సార్ అంటే పక్కకి వేయించి అని చెప్పని మాట్లాడిండు. 6:30 ప్రాంతంలో మాట్లాడినాక ఆడ నీళ్ళు కొట్టేసి మేము ఆడ నిలబడుతున్నాము. గుడి కాడ నిలబడ్డ ఫోన్ వచ్చింది ఇట్లా అయిందని. మాకు మొన్నటి నుంచి తెలుస్తుంది పానా అని ఉందంటే మేము ఎంబడే ఉంటున్నాం. మా నాయన ఎంబడి వండుకుంటా రాత్రి కూడా ఎంబడే ఉన్నాము. పొద్దుగాల వస్తామ్మా అని గుడి కడుతున్నాము, ఎల్లమ్మ గుడి కడుతున్నాము. గుడి కాడికి పొద్దున వస్తామ్మా నేనని రాత్రి అంతా ఉన్నాడు. మేము 7 గంటలకు వచ్చినాము. ఇంటికాడ ఇడిచిపెట్టి పోయినామన్నా. అదొక్కటే మాకు తెలుసు. వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ఆయన ముగ్గురు కలిసి వస్తురట. కారు ఒకటి వెనకకెళ్ళి వచ్చిందట, టర్నింగ్ ఆగిందట. ఎందుకో కారు ఆగింది, నువ్వు ముందు పోతున్నావు మేము వెనక వస్తున్నాము ఆగు అని అడిగిందట వాళ్ళ భార్య. ఏం టెన్షన్ తీసుకోకు నేను ఉన్నలే అని చెప్పిండట. నిలబడ్డాడట. నిలబడి పార్కులోకి వచ్చిండట. ఒక చుట్టూ తిరిగి వచ్చిండట. అంతే చుట్టూ తిరిగి వచ్చే వరకు వాళ్ళ భార్య ఎదురొచ్చిందట. కళ్ళల్లో కారం కొట్టి 4 బుల్లెట్లు దింపిరట. అక్కడే పడిపోయిందట. వాళ్ళ భార్య చూస్తూనే ఉందట, వాళ్ళ బిడ్డ చూస్తూనే ఉందట. ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఎవరో ఉండరట, ఇక్కడ కూడా ఒక ఆయన చూస్తూనే ఉండట. వెళ్ళిపోయారట. కారు ఎక్కి వెళ్ళిపోయారట. పడిపోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చిందన్న. చాలా మంచి మనిషి అన్న. చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడన్నా. ఎవరన్నా అన్నా అని పిలిస్తే మాట్లాడతాడన్నా. ఆపతుందంటే వస్తాడన్నా. జేబులో రూపాయి లేకున్నా ఎవరినన్నా సాయం చేసి రూపాయి ఇచ్చిపోతాడన్నా. ఇల్లు లేదంటే మాకు ఇల్లు వేయించిండన్నా, పట్టాలు ఇప్పించిండన్నా. ఎంత ఫైట్ చేసిండో అంత ఫైట్ చేసిండన్నా. నల్లలు నీళ్లు కరెంటు అన్నీ ఇచ్చిండన్నా. ఇప్పించి మాకు మేము ఆగమైపోయినామన్నా. ఇప్పుడు అన్న లేకపోతే మా తరఫున లేకుండా చేసిరన్నా. అట్లాంటి అన్న ఎన్ని అన్నలు వచ్చినా మాకు కుర్రారన్నా. బిడ్డ ఉంటాడు.
చెప్పగేటోడు మా దేవుడు మా సారు ఇంటింటికి పరిష్కారం చేసేటోడు మాకు మనిషికి సమాధానం ఇచ్చేటోడు అయ్యా. మాకెవరు కావాలి ఇప్పుడు? మాకెవరు కావాలయ్యా? ఎవరికైనా చెప్పాలి. మా సార్ వస్తుండే మాకు ధైర్యం వస్తుంది. మలక్పేట కాల్పుల ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన మలక్పేట వద్ద శాలివాహన నగర్ పార్క్ వద్ద కలకలం రేపిన చందు నాయక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మొత్తంగా ఇక్కడికి పోలీస్ జాగిలాల బృందం చేరుకుంది. ఘటనా స్థలంలో మనం చూడొచ్చు జాగిలాలు వచ్చాయి. వాటి ద్వారా కూడా పోలీసులు ఇక్కడ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. క్లూస్ టీం నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే బుల్లెట్ షెల్స్కు సంబంధించి అయితే 6 షెల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఘటనా స్థలంలో ఇసుక రేణువల్లో ఉన్న 6 షెల్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తంగా అయితే మనం చూస్తున్నాం ఇదే పార్కులో చందు నాయక్ ఉదయం వాకింగ్ చేయడానికి వచ్చాడు. తన భార్య కుమార్తెతో పాటు ఆయన వాకింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అయితే వారు కొంత దూరం ఉన్నప్పుడు భార్య కుమార్తె కొంత దూరం ఉన్నప్పుడు చందు నాయక్ ఒక్కడే పార్క్లో వాకింగ్ చేశాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత 3 దుండగులు ఎవరైతే కారులో వచ్చారో వారు 3 దుండగులు కూడా ఆయనపై కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. 3 దుండగులు కూడా తుపాకీతో మొత్తంగా 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించిన పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు. 3 ప్రత్యేక బృందాలు అంటే టాస్క్ ఫోర్స్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, ఇతర దర్యాప్తు బృందాలను ఈ 3 ప్రత్యేక బృందాల్లో ఉన్నాయి. ఘటనా స్థలంలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ చేరుకున్నారు. ఆయన కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మొత్తంగా భూ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం శాలివాహన పార్క్ వద్ద తాజా పరిస్థితి. ఓటు యు. ధన్యవాదాలు శ్రీనివాసరావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ కలిపి మొత్తం 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈఎన్సీ జనరల్గా కీలకంగా మురళీధర్ రావు వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందిన మురళీధర్ రావు 13 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం పదవీ కాలం పొడిగిస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా కొన్నాళ్లు పదవిలో మురళీధర్ రావు ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించింది. ఈ నేపథ్యంలోనే మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశ్రాంత నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించిన చీటి మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏసీబీ సోదాలు ఏకకాలంలో ఆయన నివాసాల్లో జరిగాయి. అయితే బంజారా హిల్స్లోని ఆయన నివాసంలో ఉన్న ఈ చీటి మురళీధర్ రావును అయితే ఏసీబీ అధికారులు ఈ ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధానంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లో అదుపులోకి తీసుకుని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ప్రధానంగా గతంలో నీటిపారుదల శాఖలో ఈఎన్సీ జనరల్గా వ్యవహరించిన మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది.
అయితే 13 ఏళ్ల క్రితమే ఈ పదవీ విరమణ పొందిన ఈ మురళీధర్ రావును గత బారాస ప్రభుత్వం ఈయన పదవిని పొడిగించినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా ఈయన ఇంజనీరింగ్ చీఫ్ జనరల్గా వ్యవహరించారు. ఈ మేడిగడ్డ ఆనకట్ట వ్యవహారంలో ప్రాథమిక విచారణ తర్వాత ఈయన్ని తొలగించారు. ఇప్పటికే ఏసీబీ ఈయన ఈ నివాసాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సోదాల్లో ఇప్పటికే అనేక కీలకమైన పత్రాలతో పాటు ఆయన ఆస్తులు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తేలడంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని అలాగే ఈ ఆస్తులను కూడా జప్తు చేసి వాళ్ళ దగ్గర ఏసీబీ అధికారులు ఉంచుకున్నారు. అయితే బంజారా హిల్స్లో ఈ ఉదయమే మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే గతంలో బారాస ప్రభుత్వంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రధానంగా అప్పటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలు కావచ్చు, నిర్మాణంలో ఎంత వ్యయము ఆ ప్రాజెక్టులకు అవుతుందనే అంశాలకు సంబంధించి కూడా ఈ ఈఎన్సీ జనరల్గా కీలకంగా వ్యవహరించిన ఈ మురళీధర్ రావు అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి అంచనాలను ఇతను మొత్తం కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దృష్టి పెట్టి ఈయనపైన ఈ ఉదయమే బంజారా హిల్స్లోనే ఆ నివాసానికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమికంగా ఏసీబీ అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించడంతో ఒక్కసారిగా కీలకమైన వార్త ఈ ఉదయమే మనకి సమాచారం ఈయన విషయంలో వచ్చింది. అయితే ఆ సందర్భంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ చీఫ్గా వ్యవహరించిన ఆయన ఇప్పుడు రిటైర్ అయిన పరిస్థితి ఉంది. తప్పించడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మొత్తానికి అప్పుడు 13 ఏళ్ల కిందట 13 ఏళ్ల తర్వాత ఈ గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించిన ఈయన ఈ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి డిజైన్లు చేశారు, ఏ ప్రాజెక్టుకి ఎంత అంచనా వేశారు, ఈ మొత్తం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏసీబీ అధికారులు కీలకంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టినట్లు ఇప్పటికే ప్రాథమికంగా ఏసీబీ అధికారులు అందరూ కూడా ఏకకాలంలోనే హైదరాబాదు అలాగే కరీంనగర్, జహీరాబాద్లో ఆయన ఇంట్లో సోదాలు చేసి కీలకమైన పత్రాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆస్తులను కూడా అధికారులు జప్తు చేసుకున్నారు. ఇప్పటికే ఏసీబీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ మురళీధర్ రావును పలు ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అయితే ఇంకా ఈ దర్యాప్తు మరింత లోతుగా చేసినట్లయితే ఎన్ని ఆస్తులు కూడగట్టారు, దీని వెనకాల అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా హస్తం ఉందా అనే విషయంలో కూడా రాబట్టే సమాచారం వాళ్ళు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఈ చీటి మురళీధర్ రావు వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఏసీబీ అదుపులో ఉన్నటువంటి చీటి మురళీధర్ రావు నోరు విప్పినట్లయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సూరిబాబు. విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఏసీబీ అదుపులో మురళీధర్ రావుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? మురళీధర్ రావు నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. మొదట తన సర్వీస్ కాలం ఉన్నతో పాటు సర్వీస్ కాలం అనంతరం కూడా సుదీర్ఘకాలం అదే హోదాలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన పదవీ కాలం పూర్తయినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను తిరిగి అదే పదవిలో కొనసాగించింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం కూడా మురళీధర్ రావును అదే హోదాలో ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ హోదాలో కొనసాగించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల తర్వాత కూడా ఇంజనీరింగ్ చీఫ్ గా మురళీధర్ రావు కొనసాగారు. అయితే మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన పియర్స్ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్లో ఆ విజిలెన్స్ నివేదిక
విజిలెన్స్ విభాగం మొదట ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఆ ప్రాథమిక నివేదికలో పేర్కొన్న అంశాల ఆధారంగా మురళీధర్ రావును రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తప్పించింది. మురళీధర్ రావు తప్పించడంతో పాటు అప్పుడు రామగుండం ఈఎన్సీగా ఉన్న వెంకటేశ్వర్ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. మురళీధర్ రావును రాజీనామా చేయాలని సూచిస్తే మురళీధర్ రావు రాజీనామా చేసి తప్పించుకున్నారు. మొదటంగా చూసుకుంటే మురళీధర్ రావు సుదీర్ఘ కాలంలో నీటిపారుదల శాఖలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ తో పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన రీడిజైనింగ్ ప్రక్రియ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల్లోనూ మురళీధర్ రావు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడా ఈ కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 ఆనకట్టలు కావచ్చు, పంప్ హౌజులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ చేపట్టిన ప్రాజెక్టులకు అన్నింటికి సంబంధించి కూడా ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ హోదా నీటిపారుదల శాఖలో అత్యంత కీలకం. ఇరిగేషన్ కి సంబంధించిన అంశాలన్నింటికి కూడా నీటి కేటాయింపులు కావచ్చు, ప్రాజెక్టుల అనుమతులు కావచ్చు, ప్రాజెక్టుల వ్యయం కావచ్చు, అంచనా వ్యయాలు కావచ్చు, సవరించిన అంచనాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ, ఆమోదం, వీటన్నింటిలోనూ నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. మురళీధర్ రావు చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ తో పాటు నిర్మాణ అంశాలన్నీ కూడా కొనసాగాయి. విజిలెన్స్ నివేదిక కూడా ప్రాథమిక నివేదికలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. అటు విజిలెన్స్ తుది నివేదికలోనూ పలువురు ఇంజనీర్ల పేర్లను ప్రస్తావించి అందులో కూడా విశ్రాంత ఏఎన్సీ మురళీధర్ రావు కూడా పేరు కూడా ఉంది. ఆయనపై క్రిమినల్ చర్యలతో పాటు పెన్షన్ రికవరీ చేసే చర్యలు కూడా తీసుకోవాలని విజిలెన్స్ విభాగం నివేదిక గతంలోనే సమర్పించింది. ఈ పరిణామాలతో పాటు నీటిపారుదల శాఖలో వరుసగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నా ఇప్పటికే ఈఎన్సీగా పనిచేస్తున్న హరిరామ్ పై కూడా ఏసీబీ సోదాలు జరిగాయి. అతను కస్టడీలో ఉన్నారు. అటు చొప్పదండి ప్రాంతం ఎస్సీగా పనిచేసిన నూనె శ్రీధర్ పై కూడా ఏసీబీ దాడులు జరిగి అతను కూడా రిమాండ్ లో ఉన్నారు. వీటి కొనసాగింపుతో పాటు అనుకోవచ్చు, లేదా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇవాళ విశ్రాంత ఏజెన్సీ మురళీధర్ రావు పై కూడా నివాసంపై కూడా ఏసీబీ సోదాలు చేసింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అదుపులోకి తీసుకున్న మురళీధర్ రావు నివాసం ఉంటున్న హైదరాబాద్ తో పాటు ఆయనకు సంబంధించిన కరీంనగర్, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖకు సంబంధించి మురళీధర్ రావు అత్యంత కీలకంగా వ్యవహరించిన నేపథ్యం, ఇందుకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, అప్పుడు అనుచిత లబ్ధి పొందడం, ప్రయోజనాలు పొందిన నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ గుర్తించిన ఆధారాల ఆధారంగానే ఇవాళ మురళీధర్ రావు ఇంటిపై దాడులు చేయడంతో పాటు అతనికి సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం విషయాలు ఇంకా ఏసీబీ సోదాలు పూర్తయితే అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు రఘువర్ధన్. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత కొన్ని రోజులుగా ఇరిగేషన్ శాఖపై ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఏసీబీ వరుస దాడులు చేస్తుంది. ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఇప్పటివరకు కొంతమందిని అరెస్ట్ చేసింది. అందులో ఈఎన్సీ హరిరామ్ ఉన్నారు. అనంతరం కాళేశ్వరం కమిషన్కి ఆయన పనిచేశారు. తర్వాత నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ని అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆయన 250 కోట్ల రూపాయలు కూడబెట్టినట్టుగా రీసెంట్గా ఏసీబీ గుర్తించింది. తాజాగా ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలను నిర్వహించినటువంటి రిటైర్డ్ అయినటువంటి చీటీ మురళీధర్ రావుని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 3 చోట్ల, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో మరొక చోట, ఈ మొత్తం ప్రాంతాల్లో కలిపి 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆయన గత 13 ఏళ్ల క్రితమే ఆయన పదవీకాలం ముగియగా వరుసగా కొనసాగుతూ వచ్చారు. కీలకమైనటువంటి బాధ్యతలు పనిచేశారు. ఈఎన్సీ జనరల్గా ఆయన కీలకమైనటువంటి బాధ్యతల్లో ఆయన పనిచేయడం, తర్వాత గత ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారం వెలుగులోకి రావడం, ఆ తర్వాత దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగిన తర్వాత ఆయన్ని విధుల నుంచి తప్పించారు. సో ప్రస్తుతం ఆయన నివాసంతో పాటుగా ఆయన బంధువులలో కూడా సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. అతనికి సంబంధించినటువంటి సోదరుడి ఇంట్లో మణికొండలో ఉన్నటువంటి మరొక ఇంట్లో, దాంతోపాటుగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి మరొక ఇల్లు, తెల్లాపూర్లు సమీపంలో ఉన్నటువంటి మరొక నివాసం, హైదరాబాద్లో 3 చోట్ల, మిగతా ప్రాంతాల్లో మొత్తం మరొక 7 చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఇప్పటివరకు ఈ సోదాల్లో పలు కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏసీబీలో ఉన్నటువంటి ఆ యూనిట్
దీనికి జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ సోదాలన్నీ కొనసాగుతున్నాయి. అన్ని చోట్ల కూడా డిఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ సోదాలన్నీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇతని నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారం వస్తుందని, ఆదాయానికి చాలా ఆస్తులు కూడబెట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణలో భాగంగా వీటిని నిగ్గు తేల్చేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పటివరకు గతంలో అరెస్ట్ అయినటువంటి హరిరామ్ కావచ్చు, తర్వాత ఈ కావచ్చు, నూనె శ్రీధర్ కావచ్చు, వీళ్ళు అరెస్ట్ అయినటువంటి సమయంలో వాళ్ళ నుంచి సేకరించిన కొంత ఆధారాల మేరకు ఇందులో కొంత అప్పుడు ఈయన కీలక బాధ్యతలో ఉన్నారు కాబట్టి కొన్ని లింక్స్ కొన్ని కనెక్ట్ అయ్యాయని ఏసీబీ కొన్ని ఆధారాలు సేకరించింది. అందులో భాగంగా ఎన్ని సోదాలు చేస్తే ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై సోదాలు చేస్తుంది. ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతోపాటు అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే కీలక బాధ్యతలో గత కొన్నేళ్లుగా పనిచేసినటువంటి ఆయన పదవీ కాలం అయిపోయినా సరే కొనసాగించడం, తర్వాత ప్రభుత్వాలు కూడా ఈ మేడిగడ్డ కుంగిపోవడం తర్వాత కూడా ఆయన్ని విధుల నుంచి తప్పించడం తర్వాత ఆయన మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఆయన అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. పలు కంప్లైంట్లు కూడా ఆయన మీద శాఖాపరమైనటువంటి కంప్లైంట్లు కూడా ఆయన మీద నమోదయ్యాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలను నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ సోదాలంతా కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నా తెలుస్తుంది. బంజారాహిల్స్లో ఆయన నివాసం ఉంటున్నారు. సో ఇప్పుడు బంజారాహిల్స్తో పాటుగా మణికొండతో పాటు తెల్లాపూర్లో ఉన్నటువంటి మరొక నివాసంతో పాటుగా జిల్లాల కరీంనగర్లో, జహీరాబాద్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఆయన సోదాలన్నీ ముగిసిన తర్వాత సాయంత్రం 5 లేదా 6 గంటల సమయంలో మనకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇరిగేషన్ శాఖలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలో పనిచేసినటువంటి చిడి మురళీధర్ రావు ఏసీబీ దాడులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అతని మీద గతంలో కూడా కొన్నిసార్లు అనుకూలంగా పనిచేశారనేది ఆయన మీద ఆరోపణలు రావడం, సో చాలా అవినీతికి కారణమేలని ఆయన మీద వరుసగా ఆరోపణలు రావడంతో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఏసీబీ రంగంలో దిగింది. ప్రస్తుతం బంజారాహిల్స్లో ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు మరొక 9 ప్రాంతాల్లో ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పవన్, ఇది తాజా పరిస్థితి ఈ సోదాలకు సంబంధించి. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. మలక్పేట కాల్పుల ఘటనపై పోలీసులు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాచకొండ లిమిట్స్లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంటీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్గా ఉన్నాడు. రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఒకటే బృందం వచ్చినట్టు అనుమానిస్తున్నాము. అవి ఇంకా దర్యాప్తులో ఉంది. ఆ వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు. లేదు, వాళ్ళకు గతంలో రైవల్రీ ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం. పాత కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్గా భావిస్తున్నాం. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. ఉన్నది ఇంకా కొంచెం డీటెయిల్స్ వెరిఫై చేస్తున్నాం. లేదు, ఎటువంటి కంప్లైంట్ మాకు చేయలేదు. అది కూడా గతంలో అతని బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది.
2022లో జరిగిన నమోదైన కేసు అది. దాని వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఇది మర్డర్ కేసు. ఇందులో అక్యూజ్గా ఉన్నాడు, డిసీజ్డ్ ఇందులో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఆ డీటెయిల్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాడు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, వాటి వివరాలు సేకరిస్తున్నాం. పాయింట్స్